స్మితా సబ్రవాల్. స్మితా సబ్రవాల్ సీనియర్ ఐఏఎస్ అధికారిని. ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ షేర్ చేయడంతో పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న తర్వాత కూడా ఆమె సోషల్ మీడియాలో తగ్గేదేలే అంటున్నారు. మళ్ళీ రీట్వీట్లు చర్చానీయాంశంగా మారాయి. అయితే ఆమె అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారా లేదా వివాదాలకు దారిస్తున్నారా? పాలనలో భాగమై ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్మిత ఎందుకు పోస్టులు పెడుతున్నారు? ఆమె తీరుపై ఐఏఎస్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. మరి ఈ సందర్భంగా అసలు ఎవరి స్మితా సబ్రవాల్ అనే వివరాలు తెలుసుకుందాం. గత బీఆర్ఎస్ హయాంలో కీలక పొజిషన్లో ఉన్నారు. సీఎంఓ సెక్రటరీగా పనిచేశారు. కాళేశ్వరంతో పాటు ప్రాజెక్టులను ఆమె పర్యవేక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డిని ఐఏఎస్ అధికారి మర్యాదపూర్వకంగా కలిశారు. కానీ స్మితా సబ్రవాల్ మాత్రం కాస్త దూరం పాటించారు. చాలా రోజుల వరకు విధులకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్తారన్న వార్తలు వచ్చాయి. అంతలోనే కథ మలుపు తిరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆమెను ఫైనాన్స్ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా, ఆ తర్వాత టూరిజం కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. అయితే ఇటీవల స్మితా సబ్రవాల్ పెడుతున్న పోస్టులు ఇప్పుడు వివాదానికి దారితీశాయి. స్మితా సబ్రవాల్ భర్త కూడా ఐఏఎస్ అధికారి. అయితే స్మిత చిన్నతనం నుంచే చదువులో చాలా చురుగ్గా ఉండేది. అతి చిన్న వయసులో ఐఏఎస్ ఆఫీసర్గా దేశంలోనే రికార్డు నెలకొల్పారు ఆమె. స్మితా సబ్రవాల్ అని ఈ పేరు వినగానే ఆమె వేరే రాష్ట్రానికి సంబంధించిన సివిల్ సర్వెంట్ అని చాలా మంది అనుకుంటారు. కానీ వారి కుటుంబం సికింద్రాబాద్లోనే సెటిల్ అయింది. కానీ స్మితా సబ్రవాల్ పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్లో 1977 జూన్ 19న జన్మించారు. తన తండ్రి ప్రణవ్ దాస్ ఆర్మీ ఆఫీసర్. వీరిది బెంగాల్ ఫ్యామిలీ. అయితే ఉద్యోగరీత్యా వేరు ప్రాంతాల్లో పెరిగారు. స్మితా సబ్రవాల్ సికింద్రాబాద్ సెయింట్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. ఆమె 12th క్లాస్లో దేశంలోనే నెంబర్ 1 ర్యాంక్ సాధించారు. ఇక స్ట్రెయిన్ ఫ్రాన్స్ ఉమెన్స్ కాలేజీలో బీకామ్ చదివారు. చదువులో చాలా యాక్టివ్గా ఉన్న స్మితాను తన తండ్రి సివిల్స్ వైపు ఎంకరేజ్ చేశారు. ఆమె కూడా కష్టపడి చదివి 23 సంవత్సరాలకే దేశవ్యాప్తంగా నిర్వహించిన సివిల్స్లో 4వ ర్యాంకును సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ని ఎంచుకొని ఇక్కడే సర్వీస్ చేస్తున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో శిక్షణ పూర్తి అయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో మొదటగా ట్రైన్ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత చిత్తూరు, మదనపల్లి సబ్ కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నారు. ల్యాండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్లో అక్కడ విధులు నిర్వర్తించి అనుభవం సాధించారు. ఇక ఆ తర్వాత డిఆర్డీఏ కడపలో పనిచేశారు. విశాఖపట్నం కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్గా, కర్నూలు జాయింట్ కలెక్టర్గా కూడా వారు పనిచేశారు. తనకి పూర్తి స్థాయిలో పవర్స్ మాత్రం వరంగల్లో ఛార్జ్ తీసుకున్నప్పుడే వచ్చాయని చెప్పొచ్చు. కరీంనగర్, మెదక్, వరంగల్లో ఆమె పనిచేసినప్పుడు ఆమె అనేక మార్పులను తీసుకువచ్చారు. రోజుకు 200 మందికి పైగా ప్రజలు తమ సమస్యలతో ఆమె దగ్గరికి వచ్చినా చాలా ఓపికగా వారి సమస్యల్ని వింటూ వాటిని పరిష్కరించడంలో నిమగ్నమయ్యేవారు. ఆమె కలెక్టర్గా ఉన్న సమయంలో జిల్లా ఆసుపత్రి నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు, మున్సిపల్ ఆఫీస్ నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు అన్ని పకడ్బందీగా కార్యక్రమాలు జరిగేవి. ముఖ్యంగా వరంగల్లో పనిచేస్తున్న సమయంలో అనేక మార్పులను కూడా తీసుకొచ్చారు. ట్రాఫిక్ జంక్షన్లు కానీ, బస్ స్టాప్లు కానీ, పార్కుల సుందరీకరణ లాంటి వాటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ కనబర్చి నగర రూపురేఖల్ని మార్చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేశారు. 2011లో మొదటిసారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఆసుపత్రుల నిర్వహణను దగ్గరుండి చూసుకున్నారు. అమ్మలాల ప్రోగ్రాం కింద పేద గర్భిణీల ఆరోగ్యమే కాదు, వారి ప్రసవాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు. ఇక స్మితా సబ్రవాల్ చేపట్టిన వైద్య విభాగంలోని మార్పులు దేశంలోనే రోల్ మోడల్గా చెప్పుకోవచ్చు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ మేనేజ్మెంట్ ఇంటెన్సివ్ని కేంద్రం కూడా స్మితా పాలసీని ఫాలో అవ్వడమే కాదు, ఆమెకు ప్రత్యేకంగా ప్రధాని అవార్డుతో సత్కరించారు కూడా. కరీంనగర్లో పబ్లిక్ టాయిలెట్స్ నుంచి రోడ్డు వెడల్పుల వరకు ఎన్నో కార్యక్రమాలను అద్భుతంగా చేసేవారు. 2013లో స్మితా సబ్రవాల్కి మరోసారి కేంద్ర పురస్కారం లభించింది. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా ఓటర్ పండుగ కార్యక్రమంలో ఓటింగ్ ప్రెజెంటేషన్ పెరిగేలా పనిచేసి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఇక మెదక్ కలెక్టర్గా ఉంటూ ప్రతి ఆసుపత్రిలో పేదలకి వైద్యం అందేలా చూశారు. పనితీరుతో పాటు
అటెండెన్స్ స్కైప్ ద్వారా పరిశీలించి వాటి రూపురేఖల్ని పూర్తిగా మార్చేశారు. నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ స్మితా సబ్రువాల్ పనితీరు చూసి కీలక బాధ్యతలు వారికి అప్పగించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం నుంచి అనేక ప్రాజెక్టులను, వాటి నిర్మాణాలను దగ్గరుండి పరిశీలించారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం స్మితా సబ్రువాల్ వ్యవహారం కాంట్రవర్సీకి దారితీసింది. స్మితా సబ్రువాల్ సీనియర్ ఐఏఎస్ అధికారిని. ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ షేర్ చేయడంతో పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న తర్వాత కూడా ఆమె సోషల్ మీడియాలో తగ్గేదేలే అంటున్నారు. మళ్ళీ రీట్వీట్లు చర్చానీయాంశంగా మారాయి. అయితే ఆమె అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారా లేదా వివాదాలకు దారిస్తున్నారా? పాలనలో భాగమై ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్మిత ఎందుకు పోస్టులు పెడుతున్నారు? ఆమె తీరుపై ఐఏఎస్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. మరి ఈ సందర్భంగా అసలు ఎవరి స్మితా సబ్రువాల్ అనే వివరాలు తెలుసుకుందాం. గత బీఆర్ఎస్ హయాంలో కీలక పొజిషన్లో ఉన్నారు. సీఎంఓ సెక్రటరీగా పనిచేశారు. కాళేశ్వరంతో పాటు ప్రాజెక్టులను ఆమె పర్యవేక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డిని ఐఏఎస్ అధికారి మర్యాదపూర్వకంగా కలిశారు. కానీ స్మితా సబ్రువాల్ మాత్రం కాస్త దూరం పాటించారు. చాలా రోజుల వరకు విధులకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్తారన్న వార్తలు వచ్చాయి. అంతలోనే కథ మలుపు తిరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆమెను ఫైనాన్స్ కమిషనర్, మెంబర్ సెక్రటరీగా, ఆ తర్వాత టూరిజం, కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. అయితే ఇటీవల స్మితా సబ్రువాల్ పెడుతున్న పోస్టులు ఇప్పుడు వివాదానికి దారితీశాయి. స్మితా సబ్రువాల్ భర్త కూడా ఐఏఎస్ అధికారి. అయితే స్మిత చిన్నతనం నుంచే చదువులో చాలా చురుగ్గా ఉండేది. అతి చిన్న వయసులో ఐఏఎస్ ఆఫీసర్గా దేశంలోనే రికార్డు నెలకొల్పారు ఆమె. స్మితా సబ్రువాల్ అని ఈ పేరు వినగానే ఆమె వేరే రాష్ట్రానికి సంబంధించిన సివిల్ సర్వెంట్ అని చాలా మంది అనుకుంటారు. కానీ వారి కుటుంబం సికింద్రాబాద్లోనే సెటిల్ అయింది. కానీ స్మితా సబ్రువాల్ పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్లో 1977 జూన్ 19న జన్మించారు. తన తండ్రి ప్రణవ్ దాస్ ఆర్మీ ఆఫీసర్. వీరిది బెంగాల్ ఫ్యామిలీ. అయితే ఉద్యోగరీత్యా వేరు ప్రాంతాల్లో పెరిగారు. స్మితా సబ్రువాల్ సికింద్రాబాద్ సెయింట్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. ఆమె 12th క్లాస్లో దేశంలోనే నెంబర్ 1 ర్యాంక్ సాధించారు. ఇక స్ట్రెయిన్ ఫ్రాన్స్ ఉమెన్స్ కాలేజీలో బీకామ్ చదివారు. చదువులో చాలా యాక్టివ్గా ఉన్న స్మితాను తన తండ్రి సివిల్స్ వైపు ఎంకరేజ్ చేశారు. ఆమె కూడా కష్టపడి చదివి 23 సంవత్సరాలకే దేశవ్యాప్తంగా నిర్వహించిన సివిల్స్లో 4వ ర్యాంకును సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ని ఎంచుకొని ఇక్కడే సర్వీస్ చేస్తున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో శిక్షణ పూర్తి అయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో మొదటగా ట్రైన్ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత చిత్తూరు, మదనపల్లి సబ్ కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నారు. ల్యాండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్లో అక్కడ విధులు నిర్వర్తించి అనుభవం సాధించారు. ఇక ఆ తర్వాత డిఆర్డీఏ కడపలో పనిచేశారు. విశాఖపట్నం కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్గా, కర్నూలు జాయింట్ కలెక్టర్గా కూడా వారు పనిచేశారు. తనకి పూర్తి స్థాయిలో పవర్స్ మాత్రం వరంగల్లో ఛార్జ్ తీసుకున్నప్పుడే వచ్చాయని చెప్పొచ్చు. కరీంనగర్, మెదక్, వరంగల్లో ఆమె పనిచేసినప్పుడు ఆమె అనేక మార్పులను తీసుకువచ్చారు. రోజుకు 200 మందికి పైగా ప్రజలు తమ సమస్యలతో ఆమె దగ్గరికి వచ్చినా చాలా ఓపికగా వారి సమస్యల్ని వింటూ వాటిని పరిష్కరించడంలో నిమగ్నమయ్యేవారు. ఆమె కలెక్టర్గా ఉన్న సమయంలో జిల్లా ఆసుపత్రి నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు, మున్సిపల్ ఆఫీస్ నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు అన్ని పకడ్బందీగా కార్యక్రమాలు జరిగేవి. ముఖ్యంగా వరంగల్లో పనిచేస్తున్న సమయంలో అనేక మార్పులను కూడా తీసుకొచ్చారు. ట్రాఫిక్ జంక్షన్లు కానీ, బస్ స్టాప్లు కానీ, పార్కుల సుందరీకరణ లాంటి వాటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ కనబర్చి నగర రూపురేఖల్ని మార్చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేశారు. 2011లో మొదటిసారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఆసుపత్రుల నిర్వహణను దగ్గరుండి చూసుకున్నారు. అమ్మలాల ప్రోగ్రాం కింద పేద గర్భిణీల ఆరోగ్యమే కాదు, వారి ప్రసవాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు. ఇక స్మితా సబ్రువాల్ చేపట్టిన వైద్య విభాగంలోని మార్పులు దేశంలోనే రోల్ మోడల్గా చెప్పుకోవచ్చు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ మేనేజ్మెంట్ ఇంటెన్సివ్ని కేంద్రం కూడా స్మితా పాలసీని ఫాలో అవ్వడమే కాదు, ఆమెకు ప్రత్యేకంగా ప్రధాని అవార్డుతో సత్కరించారు కూడా. కరీంనగర్లో పబ్లిక్ టాయిలెట్స్ నుంచి రోడ్డు వెడల్పుల వరకు ఎన్నో కార్యక్రమాలను అద్భుతంగా చేసేవారు. 2013లో స్మితా సబ్రువాల్కి మరోసారి కేంద్ర పురస్కారం లభించింది. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా ఓటర్ పండుగ కార్యక్రమంలో ఓటింగ్ ప్రెజెంటేషన్ పెరిగేలా పనిచేసి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఇక మెదక్ కలెక్టర్గా ఉంటూ ప్రతి ఆసుపత్రిలో పేదలకి వైద్యం అందేలా చూశారు. పనితీరుతో పాటు
అటెండెన్స్ స్కైప్ ద్వారా పరిశీలించి వాటి రూపురేఖల్ని పూర్తిగా మార్చేశారు. నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ స్మితా సబ్రువాల్ పనితీరు చూసి కీలక బాధ్యతలు వారికి అప్పగించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం నుంచి అనేక ప్రాజెక్టులను, వాటి నిర్మాణాలను దగ్గరుండి పరిశీలించారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం స్మితా సబ్రువాల్ వ్యవహారం కాంట్రవర్సీకి దారితీసింది.